మీరు బాగా హాట్గా మాట్లాడడం జరిగింది. ఆవిడ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలన్నారు మీరు. ఏది మా అసోసియేషన్ కార్డు కూడా ఆమెను తొలగించాలి, ఇలాంటి వాళ్ళ వల్లనే బ్యాడ్ నేమ్ వస్తుందని మాట్లాడు. ఏంటి కారణం? నేను అన్నది సభ్యత్వం రద్దు చేయమని కాదు, అది రాంగ్గా వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళి ఉంటారు, లేదా నేను చెప్పడంలో ఏమైనా ముందు వెనక అట్లా మాట్లాడినప్పుడు తొందరలో ఏమైనా వచ్చిందేమో. కానీ సభ్యత్వం రద్దు చేయమని నేను ఎవరిని డిమాండ్ చేస్తానని కూడా అనలేదు. ఏ విధంగా అంటే మేము ముందు పెడతాం, కమిటీలో పెడతాం. ప్రపోజ్ చేయడం అంటే తప్పు, ఎవరు చేసినా తప్పే. రూల్ ఈజ్ రూల్ అని చెప్పాను కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నాకైనా మీకైనా ఒకటే. మొన్న నన్ను కూడా సస్పెండ్ చేశాను, నేను తప్పు చేయలేదన్నా వినలేదు. నేను క్లీన్ చిట్తో వచ్చిన తర్వాత అవును అమ్మాయి తప్పులేదు, కోర్టే ఇచ్చిందని చెప్పి నన్ను తీసుకున్నారు మళ్ళీ వెనక్కి. అది వేరే విషయం. అది మేము మా సభ్యత్వం కోసం మేము మాట్లాడుకుంటాం, మాది ఒక కుటుంబం, మేము మాట్లాడుకుంటాం. అది వాళ్ళు నాకు ఇచ్చారు, నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానా, వెళ్తానా. అది కానీ ఆమె సభ్యత్వం తీసే హక్కు ఓన్లీ మన సభ్యత్వం కాదు, ఓన్లీ ఆవిడని ఏదైనా డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకునే అవకాశం వాళ్ళకే ఉంది. సో ఇప్పుడు మీ పెద్దవాళ్ళ దగ్గర పెడతారు. విష్ణుబాబు గారు లేరు, వచ్చిన తర్వాత మంచు విష్ణు గారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నారు, ఆయన క్యాన్స్లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ జరిపి ఒకవేళ ఈవిడ దోషిగా ఉన్నారు అంటేనే తీస్తారు. ఈవిడ నిర్దోషి అయితే ఎందుకు తీస్తారండి? ఆవిడకి ఏమి తప్పు లేకపోతే ఎందుకు తీస్తారు? తీయాల్సిన అవసరం లేదు కదా. సో అది జరిగే అవకాశం ఉందని చెప్పాను నేను చేసేస్తారని కాదు. 100కి 200% ఒకవేళ దోషి అంటే తీసేస్తారు, అంటే సస్పెండ్ చేస్తారు. సభ్యత్వం తీసేస్తారో లేదో తెలియదు, సస్పెండ్ చేస్తారు. అంతవరకు నాకు తెలిసినంత వరకు. ఇక ముందు చేసిన వాళ్ళు అంటే వాళ్ళు రుజువైతే ఎవరిదైనా సరే కొంతకాలం పెడతారు నాకు తెలిసి. అది నేను అనేది, వాళ్ళు వేరే విధంగా వెళ్ళిందేమో, అది ఆ విధంగా కాదు నేను అన్నది. నా ఉద్దేశం అది కాదు. సో మరి హేమ గారి విషయంలో మీరు అలా మాట్లాడారు కదా, సో ఏంటి అంటే బయట నుంచి చాలా కూడా మీకు ఇప్పటికే రకరకాల ఫోన్స్ వచ్చి ఉంటాయి. ఇంటి మరి హేమ గారు ఏమైనా స్పందించారు అంశం మీద? ఫస్ట్ మెసేజ్ నేనే పెట్టాను ఆవిడకి, అంటే నాకు తెలిసి నాకన్నా ముందు పెట్టుంటారు. నాకు బయట చూడంగానే ఇట్లా నేను వైజాగ్లో ఉన్నాను, ఏంటక్క ఇది నిజమేనా అని మెసేజ్ పెట్టాను. ఆవిడ రిప్లై ఇవ్వలేదు. తర్వాత అన్న అయిపోయినాక ఇంకా కుతూహలం ఉంటుంది కదా ఒక ఆడపిల్ల, అయ్యయ్యో నాకు మామూలుగానే ఆవిడ మీద నాకేమీ రైవలరీ లేదు, ఆవిడే నాకేమో శత్రువు కాదు, ఆవిడ మామూలుగా మాట్లాడతాను. నేను ఓన్లీ మా అసోసియేషన్లోనే అక్కడెక్కడ కొంచెం అయ్యే క్లాషెస్, అప్పుడు మాత్రం అని అట్లా అంటే తప్పదు కనిపించినప్పుడు నవ్వాలి అన్నట్టుగా ఇద్దరు నవ్వుకుంటాం ఓపెన్గా చెప్తే. ఆవిడ నవ్వుతారు, నేను బాగానే మనస్ఫూర్తిగా నవ్వుతాను, ఆవిడే అలాగే అనిపిస్తారు. కానీ ఏమైనా మనసులో ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉందేమో నా డౌట్, ఆవిడకి ఉన్నట్టే ఉంది. కాబట్టి నా మీద కేసు కూడా పెట్టారు అప్పట్లో వెళ్ళి, ఇది మన మాదాపూర్లో అది. సో అవన్నీ అలాంటి రచ్చరచ్చలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఎందుకక్క, ఇక ముందని ఎవరిని అనకుండా నీ పని నువ్వు చేసుకో, మనం మచ్చ కూడా మనం చూసుకోవాలి అన్నట్టు ఊరికే అట్లా పెట్టాను తప్ప, నాకు ఆవిడకి ఏదైనా మంచి జరగాలనే ఇప్పుడు కూడా ఉంది. ఆవిడ అందులో డ్రగ్స్ తీసుకోలేదు, ఆవిడ నిర్దోషి అని రావాలనే కోరుకుంటున్నా. ఇప్పటికి కూడా తీసుకెళ్లారట కదా, ఆటోమేటిక్ తెలుస్తుంది కదా మనకి. మనం వెయిట్ చేయాలి. మనం ముందే ఆవిడ తీసుకుందని అనలేము. ఉండడం ఆవిడ చేసిన తప్పు. ఆవిడ చేసిన ఇంకో తప్పు ఏంటంటే వీడియో రిలీజ్ చేయడం, అదొక్కటే ఆవిడ చేసిన తప్పు అక్కడ. కానీ ఆవిడ నిజంగా ఆవిడ తీసుకుందనేది మనకు తెలియదు. మనం ఎలా చెప్తాం ఆవిడ డ్రగ్స్ తీసుకుందని? నేను ఎట్లా అనగలను? నేను అనలేను కదా, నేను ఆవిడ తీసుకున్నది నేను చూడలేదు, ఎట్లా అంటాను?